భారతదేశంపై నిఘా వేయాలని చూస్తున్న చైనా కంపెనీల డిజిటల్ కళ్లకు కేంద్ర ప్రభుత్వం గంతలు కట్టింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, వ్యూహాత్మక ప్రాంతాల్లో విస్తరించి ఉన్న ఎక్సిన్, దహువా వంటి చైనా సీసీటీవీ కంపెనీలకు దేశం నుండి ఉద్వాసన పలికేందుకు ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రారంభమైంది. ఏప్రిల్ 1 నుండి అమల్లోకి రానున్న కఠినమైన ఎస్టీక్యూసీ నిబంధనలు చైనా బ్రాండ్ల పీచమనర్చడమే కాకుండా స్వదేశీ కంపెనీలకు పెద్దపీట వేయనున్నాయి. డేటా చోరీ, గూఢచర్యం వంటి ఆందోళనల నేపథ్యంలో భారత ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ నిర్ణయం చైనా ఎలక్ట్రానిక్స్ దిగ్గజాలకు కోలుకోలేని దెబ్బ కానుంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఇకపై ప్రతి కెమెరాలోని చిప్ సెట్ మూలాలు వెల్లడించాల్సి ఉంటుంది. భారతదేశంలోని కీలకమైన రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, రక్షణ శాఖ కార్యాలయాల్లో ఇప్పటి వరకు చైనాకు చెందిన సీసీటీవీ కెమెరాల ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. అయితే ఈ పరికరాల ద్వారా సేకరించిన విజువల్ డేటా చైనా సర్వర్లకు చేరుతోందనే ఇంటెలిజెన్స్ నివేదికల నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. ముఖ్యంగా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఉన్న తరుణంలో శత్రు దేశపు పరికరాలను నిఘా కోసం వాడడం ఆత్మహత్యా సదృశ్యమని ప్రభుత్వం భావించింది. అందుకే ఎటువంటి రాజీ లేకుండా చైనా మూలాలు ఉన్న సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ను వ్యవస్థ నుండి తొలగించాలని నిర్ణయించింది. ఇది కేవలం వ్యాపారపరమైన నిర్ణయం కాదు, దేశ భద్రతను కాపాడే ఒక వ్యూహాత్మక అడుగుగా ప్రభుత్వం చెబుతోంది. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న స్టాండర్డైజేషన్, టెస్టింగ్ అండ్ క్వాలిటీ సర్టిఫికేషన్ ఎస్టీక్యూసీ నిబంధనలు చైనా కంపెనీలకు ఒక పెద్ద అడ్డుగోడుగా మారాయి. ఈ నిబంధనల ప్రకారం ప్రతి కెమెరాలోని చిప్ సెట్ ఎక్కడ తయారైంది, దాని ఫర్మ్వేర్ లో ఏవైనా బ్యాక్డోర్ యాక్సెస్ మార్గాలు ఉన్నాయా అనేది క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. చైనా కంపెనీలు తమ డేటా ప్రైవసీ పాలసీలపై స్పష్టత ఇవ్వడంలో విఫలమవుతూ ఉండడంతో అధికారుల నుంచి వీటికి క్లియరెన్స్ రావడం దాదాపు అసాధ్యమనే చెప్పుకోవాల్సి ఉంటుంది. సర్టిఫికేషన్ లేనిదే ఇకపై భారత మార్కెట్లో ఒక్క కెమెరా కూడా విక్రయించడానికి వీల్లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనివల్ల దాదాపు 30% ఉన్న చైనా మార్కెట్ వాటా త్వరలోనే శూన్యం కానుంది. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి మహా న్యూస్.